వంక చూడు, నా వంక చూడరా, నన్ను చూడరా, నా వంక చూడు. చూసా ఏమన్నా? ఆడవాళ్ల కాళ్ళకి ఎక్కువ జుట్టుంటే కోరికలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. మరి నీకు ఇంత మీసాలు ఇంత గడ్డాలున్నాయి, నీకెందుకురా ఇంత కూడా మాతనం లేదు? ఎందుకురా? ఎందుకురా? చెప్పరా? అసలు వీడిని ఎందుకు కొడుతున్నావు నువ్వు? థ్యాంక్ యూ మమ్మీ. దొంగని 100 సార్లు కొడితే వాడు మనిషిగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీడిని 100 సార్లు కాదు 100 మంది కుమ్మేస్తానినా కానీ వీడు మగాడుగా మాట్లాడని ఏమన్నా గ్యారంటీ ఉందా? బ్యాడ్ మమ్మీ, బ్యాడ్ మమ్మీ. కటీఫ్ కటీఫ్, మమ్మీతో కటీఫ్. అంకుల్ అంకుల్, ఆ పాలనా కొడుక్కి సత్యని ఎలా ఇస్తారు అంకుల్? మీరు ఎలా పెళ్లి చేస్తారు సత్యనిచ్చి? నాకు 100 కోట్ల ఆస్తి ఉంది కదా, నాకేం తక్కువ? ఒక్క మగతనం తప్ప. ఆ మగతనాన్ని షర్టు ప్యాంటుతో కవర్ చేసుకోవచ్చు కదా. దేంతో కవర్ చేసుకోవచ్చురా? షర్టు ప్యాంటుతో. ఇళ్లలో నైట్ టైం గుడ్ నైట్ పెట్టి దోమలు తప్పుతారే, అలా తప్పాలా నిన్ను? కోటిస్తారుండి పాల ప్యాకెట్లు అమ్ముకునేవాడు నా కనుడేంటని నా బిడ్డకు అన్యాయం చేశాను. పంతులు పర్వత ఇవావిచాచలి ఇంద్రైవేహద్భవస్తిష్ఠ ఇహరాశ్రముధారయ అభితిష్ఠవృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నే ఇంద్రయేణ మదీధరతు నిబంధువేన హవిషా తస్మై దేవాదిబ్రవన్నే అయం బ్రహ్మణస్పతిః పంతులు గారు, ముందుగా అక్షింతలు వేసి వాళ్ళను దీవించే హక్కు నా బిడ్డకే ఉంది. ముందు ముద్దుకృష్ణ చేతికి అక్షింతలు ఇవ్వండి. ముందుగా వీడి ప్రెస్టిక్స్ ఏమిటి? ఆడబగా కాదు వెధవా. కాదు మిస్టర్ వెంకటేశ్వరరావు, నా బిడ్డ మగాడు మగాడు. వీళ్ళిద్దరినీ కలపడం కోసం నా బిడ్డ ఇన్నాళ్ళు మగతనం లేని వాళ్ళ నటించాడు. డబ్బున్న వాళ్ళంతా గొప్ప జాతి, డబ్బు లేని వాళ్ళు అసలు మనిషి జాతే కాదన్న మీ అభిప్రాయాలు పొరపాటని, ఆ కుళ్ళుని మీ నుంచి పోగొట్టాలనే ఇలా చేశాడు వీడు. వీడికి సత్యతో పెళ్ళైన రోజునే తెలుసండి నా భార్యతో సహా మీరందరూ కలిసి ఈ కుటుంబాన్ని మోసగించారని. నేను చేసుకోబోయే అమ్మాయి సత్యలా ఉండాలన్నాడండి వీడు. సత్య అంటే చాలా ఇష్టం అండి వీడికి. ఆడ మగ కాని అవతారం ఎత్తి సత్యని సాయిని కలుపుతాండి డాడీ అన్నాడండి. శోభనం రోజే నా దగ్గరకు వచ్చి సాయి సత్యల ప్రేమ గురించి చెప్పాడు. వాళ్లను పెద్దలు ఎలా విడదీశారో చెప్పాడు. సత్య ప్రేమించిన సాయిని ఎలా చావగొట్టారో కూడా చెప్పాడు. చావు బతుకుల్లో ఉన్న సాయిని హాస్పిటల్కి వెళ్ళి స్వయంగా చూశారని చెప్పాడండి. వాళ్ళని కలపడానికి నువ్వెందుకురా మగతనం లేని వాళ్ళ నటించాలి అన్నాను. ఏ తాగుబోతుగానో శాడిస్ట్ గానో నటించి సత్యను బయటికి పంపిస్తే ఫలానా ముద్దుకృష్ణ సత్య జీవితాన్ని నాశనం చేశాడంటారు. అదే మగతనం లేని వాళ్ళ నటిస్తే ఓన్లే సత్య అదృష్టవంతురాలు బట్ట నలక్కుండా బయటపడిందంటారు డాడీ అన్నాడు. మళ్ళీ నేను మగాడిగా నిరూపించుకోవాలంటే ఒక్క నిమిషం, కానీ ఒక ఆడదాని మీద ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే కాదు నేను పతివ్రతలను రుజువు చేసుకోవాలంటే జీవితకాలం చాలదన్నాడు. సీతమ్మల అగ్నిలో దూకితే శవాలైపోతారే తప్ప స్వచ్ఛంగా బయటపడలేరు కదా. అందుకే చెప్తున్నాను సత్య, ముందుగా నా బిడ్డ దీవెనలు తీసుకో అమ్మా.
ఏంటమ్మా అయ్యో ఏంటమ్మా అమ్మా అమ్మా మరి రాకాలం వస్తుంది, సత్యకి అక్షంతలు వేయాలి. వేయవా? వేయకపోతే మళ్ళీ నిన్ను బ్యాడ్ మదర్ అంటారు, వేస్తే గుడ్ మదర్ అంటారు. వేస్తావా? అమ్మా సత్య, నువ్వు అనుకుంటున్నట్టు ముద్దు నాకు బాడీ ఫ్రెండ్ ఏం కాదు, క్లాస్మేట్. మీ ఇద్దరిని కలపాలనే ఈ డ్రామా ఆడాను. బ్లెస్సింగ్ కావాలా డాడీ? స్కార్ప్ నాకు ఇష్టమనే. గుడ్ మదర్. మా మమ్మీ కొంచెం పైకి లేపు మమ్మీ. బాగా కొట్టారు కదా, నువ్వు కొట్టావు కదా. ఏంటి ఒక్కదాని వచ్చావు? లవర్ లేడా? లవర్ బాయ్, మిల్క్ బాయ్, నవ్వు రాజా. సత్య, నిజంగా నీ మనసు సాయి దగ్గర, సాయి మనసు నీ దగ్గర ఉందా లేదా? లేదంటే చెప్పు, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా. ఉందా? ఒకరి మీద ఒకరికి ఉంది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. మొగుడు పెళ్ళాలను దీవించాలంటే ఇద్దరు నవ్వుతూ ఉండాలి కదా. ఏ డాడీ? అవును. మరి నవ్వట్లా? కొంచెమే నవ్వింది డాడీ. మా మమ్మీలా నవ్వాలి. మమ్మీ అక్షంతలు వేద్దామా? తీసుకోండి డాడీ, దీవిస్తున్నాం. నువ్వు చాలా పెద్ద మెంటల్ ఫెలోరా. ఎనీ ముద్దుకృష్ణ, నువ్వు చాలా మంచి పని చేసావురా. నిన్ను మా భావాన్ని మాత్రం తప్పకుండా కాపాడుతుంది. గాడ్ బ్లెస్ యూ. సఖ్యంతే గమేయగం సఖ్యాత్తే మాయోషగం సఖ్యాన్మే మాయోష్టా సమయావసంకల్పావహై సంప్రియో రోచిష్ణు సుమనస్యమానౌ ఇషమూర్జమభిసంవసానౌ సన్నౌ మనాగుంసి సంవ్రత సముచిత్తాన్యాకరం సాత్వమస్య మోహమమోహమస్మి సాత్వం యౌరహం పృథివీ త్వగం రేతోహగం రేతో భృత్వం మనోహమస్మి వాక్త్వగం సామాహమస్మి ఋత్వగం సామా మనోవ్రతా భవ పుంసే పుత్రాయ వేత్త వై శ్రియై పుత్రాయ వేత్త వా ఏహి సోనృతే అగ్రతశ్చ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్మయే శ్రీర్మా దేవీ. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.